నేరేడు పళ్ళ సీజన్ అయిపోతుంది. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి ఇదే నేను లాస్ట్ టైమ్ తినడం నేరేడు పళ్ళు ఈ సీజన్‌లో. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కనే రోడ్డు ఉందనమాట. ఆ రోడ్డుకి ఇటువైపు, అటువైపు మంచిగా నేరేడు చెట్లున్నాయి. ఇవైతే హైబ్రిడ్ కాయలు కాదు, నాటువి. కాయలు మరీ పెద్దగా ఉండవు, చిన్నగా ఉండవు. మీడియం సైజ్‌లో ఉంటాయి. టేస్ట్ కూడా మరీ తీయగా కాకపోయినా ఒక రేంజ్‌లో బాగానే ఉంటాయన్నమాట. సో, ఇంక మేమైతే సరే మంచిగా నేరేడుకాయలు రాలగొట్టుకొని తిందామని చెప్పి వెళ్ళి మంచిగా దోటి ఇంకా పట్ట తీసుకొని వెళ్ళి నేరేడుకాయలన్నీ బాగా రాల్చాము. సో, అక్కడికే సీజన్ ఎండింగ్ కాబట్టి మరీ ఎక్కువ లేవు. కానీ యావరేజ్‌గా అయితే ఉన్నాయి కాయలు. సో, మంచిగా మేమైతే వీటిని ఇంటికి తీసుకొచ్చేసి మంచిగా వాష్ చేసి పెట్టేసామనమాట. వాష్ చేసి ఇందులో ఉప్పు, కారం వేసి ఫ్రిడ్జ్‌లో మేము ఊరబెట్టి తింటాము. ఈ విధంగా ఉప్పు, కారం వేసి ఊరబెట్టి తింటే మోస్ట్‌లీ ఇంక జలుబు రాదు, ఇంకా ఫీవర్స్ ఏమి రావు అని ఒక్కదాంతో మేము మోస్ట్‌లీ అలా తింటాము. కానీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నార్మల్‌గా నేరేడుకాయలు తినడం కంటే ఈ విధంగా ఉప్పు, కారం వేసి ఊరేసుకొని తింటే నార్మల్‌గా అయితే చాలా బావుంటాయి ఈ నేరేడుకాయలు. ఈ సీజన్ ఎండ్ అయ్యే వరకు మీరు కూడా ఒక్కసారైనా ఈ నేరేడు పళ్ళని ఈ విధంగా తినండి. తిని మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంతే ఇల. బాయ్ బాయ్.